హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేశానండి. చాలా బాగా కుదిరింది. సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అంత టేస్టీగా చాలా బాగుందండి. బాండీ పెట్టి ఆయిల్ వేసి నూనె కాగిన తర్వాత 4 ఎగ్స్ బీట్ చేసి అవి వేసి ఆమ్లెట్ చేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. ఆమ్లెట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే చికెన్ని ఉప్పు వేసి ఉడకబెట్టాను. అవి చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నానండి చికెన్ని. ఆ చికెన్ కూడా ఈ ఆమ్లెట్లో వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవ్వండి, ఉప్పు వేసి ఉడికించాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ రెండు కొంచెం పక్కకని మధ్యలోకి అలా అని వెల్లుల్లి పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు అవి వేస్తున్నాను. కొంచెం తురిమిన అల్లం వేసాను. ఈ రెండు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసానండి. క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కరివేపాకు వేసాను. క్యాప్సికమ్ ముక్కలండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని కాసేపు ఫ్రై చేశానండి. మొత్తం అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టి వండుకోవాలండి ఫ్రైడ్ రైస్ ఎప్పుడూ కూడా. ఇంకొంచెం పెద్ద బాండి పెడితే ఇంకా బాగుండేది. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. ముందుగా ఉడికించి పొడి పొడిలాడుతూ ఉన్న బాస్మతి రైస్. ఆ రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వెనిగర్ వేసాను. సోయా సాస్ వేస్తున్నానండి. కొద్దిగా వేసాను, మరి కలర్ చేంజ్ అయిపోద్ది, మరి బ్లాక్గా ఉంటుందని చెప్పి. చిల్లీ సాస్ అండి, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు వేసాను. ఇది అజినోమోటో అండి, ఇది వేయకుండా ఉంటేనే బెస్ట్. వేసుకుని మొత్తం అన్నీ బాగా కలపాలి. మిరియాల పొడి అండి, ఇక్కడ సాల్ట్ కూడా వేసాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. మిరియాల పొడి వేసానండి. కారం మసాలాలు ఇంకేం వేయలేదు. స్పైస్కి మాత్రం సాసెస్ మిరియాల పొడేనండి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్. ఫ్రైడ్ రైస్కి కంపల్సరీ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది కదా. కొత్తిమీర, పుదీనా కొంచెం కట్ చేసుకున్నాను, అవి కూడా వేసాను. బాగా తిప్పేసానండి. ఫ్రై అయిపోయింది. ఇంకా తీసేస్తున్నాను, సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మంచి టేస్టీగా కూడా ఉంది. లెమన్ స్క్వీజ్ చేసుకుని తింటే. ప్లీజ్ అండి, మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.